తాత చెప్పి ఇది ఎంత పెద్ద ఉండే చెరువు? మొత్తం బిల్డింగ్ దాకా పోతుండే నేను. అవునా? మేము బిల్డింగ్ దాకా పోతుండే. ఇక పర్మిషన్ ఏమో వాళ్ళకి ఇచ్చిండో కడుతురిల్లు. అంటే రేపు పొద్దున ఇట్లా కట్టుకుంటూ పోతే ఇబ్బంది కానీ ఇబ్బంది. ఇక్కడ ఈ నీళ్లు ఈ రింగ్ రోడ్ ఉన్నది కదా, రింగ్ రోడ్ కు మోసం ఈడు కడితే. అవునా? పర్మిషన్ ఇవ్వద్దు. మరి ఇచ్చారు కదా, ఇప్పుడు కడుతుంది కదా. కడుతుండే అదే ఆపమాను. అంటే ఇప్పుడు మీ ఇప్పుడు మూసి నీళ్ళు వస్తున్నాయి కదా, ఈడ ఎక్కువ నిలబడతాయి, వీళ్ళకు సరణ రావు. అంటే అప్పట్లో నీళ్ళు ఏం దాకా ఉంటున్నది? అక్కడ దాకా కట్ట దాకా అట్లా పోయినాయి. ముందు దారిలోకి వచ్చేసారు అంటవా? దారిలోకి వచ్చేసారు. మొత్తం పర్మిషన్ దీనికి అసలు ఇవ్వద్దు. అవునా? ఇది రోడ్డు అక్కడ రోడ్ ఉంది, మళ్ళా ఈడ ఏరున్నది, మధ్యలో కడుతున్నాడు. అవునా? మధ్యలో కట్టొద్దు. మధ్యలో కడితే మనకు నీళ్ళు కొనికే మోసం అవుతుంది. మరి రేపటి నాడు ఇబ్బందే కదా. మరి ఇబ్బంది. రింగ్ రోడ్ అయిపోతుంది అంతే అంట. ఈ కాలు అభివృద్ధి అయిపోతుంది అవి నీళ్ళు ఆడితే. ఇట్లా చేసుకుంటూ పోతే మరి రేపు పొద్దున పెద్దలకు మీ తరం అయిపోతే ఇంకా నెక్స్ట్ తరాలకు ఏముండదు. ఏమైతే ఏముండదు. అక్కడ పట్నంలో ముసినద్దులు ఇల్లు అంటారు కానీ ఇక్కడ మైదాన తన కడుతురు ఇప్పుడు. అంతే కడుతురు. మా బిల్డింగ్ కూడా ఆపేసాలి. అనేటోళ్ళు ఎవరు లేరంటవా? ఎవరు ఇక్కడ అడగటోడే లేదు. అంతేనా? పెద్ద పెద్ద లీడర్లు అడిగితే వాళ్ళు తింటున్నారు. ఏమనంటే ఇయ్యగానే తింటున్నారు. మళ్ళీ చూసుకుంటాం. ఏంటంటే ఇక గరీబుల మీద పడతారు. ఇక గరీబులు ఏం చేస్తారు? నీళ్ళు తాగనిక కూడా లేకుండా చేస్తారు. ఇవే గలీజ్ వాటర్ మళ్ళీ గొర్రెలు తాగుతున్నాయి, మళ్ళీ ఇవే కోసుకుని తింటారు. ఇవే కోసుకొని తింటారు. పళ్ళు బిల్లు అన్ని వస్తాయి. మొత్తం ఈ మధ్యన అక్కడ రోడ్ ఉన్నది, ఇక్కడనేమో ఏరున్నది, మధ్యన కడుతున్నాడు. అది మోసం, అన్నిటికీ మోసం. ఈ శంషాబాద్ ఎయిర్పోర్ట్ రోడ్ కు మొత్తం కూలిగా అది కట్టబుట్టది అయిపోతుంది నీళ్ళు ఆపితే.